నమస్తే ఛాంప్స్. సైబర్ ముచ్చట్లకి స్వాగతం. ముందు చూసిన రాధికక్క లాంటి వాళ్ళు హనీ ట్రాప్ ఎలా చేస్తారో తెలుసుకుందాం. హనీ ట్రాప్ అనేది ఒక టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్. ఇక సీదా చెప్పాలంటే తీయగా మాట్లాడి అట్రాక్ట్ చేయడం. అంటే సోషల్ మీడియాలో ఇలాంటి అమ్మాయిలు మెసేజెస్ చేసి అబ్బాయిలతో దగ్గర అయ్యి వాళ్ళ ఇంటిమసీ ఇమేజెస్ అండ్ వీడియోస్ ని అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు. దానికన్నా ముందు ఒక పెంగ్విన్ కథ ఇంటర్నెట్ ని బాగా ఆగమేస్తుంది. వార్నర్ హెజాగ్స్ అనేటైన 2007లో ఎన్కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ వరల్డ్ అనే డాక్యుమెంటరీలో ఒక పెంగ్విన్ బిహేవియర్ గురించి చెప్పిండు. ఈ ఒక ఆడ పెంగ్విన్ ఒక మగ పెంగ్విన్ ని మోసం చేస్తే అది ఒక మౌంటైన్ మీద నుండి దూకి సూసైడ్ చేసుకుంటుందట. చూసిరా మగవాళ్ళకి ఎన్ని కష్టాలు. ఇప్పుడు హనీ ట్రాప్ ఎలా చేస్తారో తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్ ఇలా సోషల్ మీడియా నెట్వర్క్స్ లో మనం చాలా అమ్మాయిలు చూస్తాం. అయితే కొన్నిసార్లు మీరు తొందరపడి ఎక్స్పోజ్ చేసే అమ్మాయిలకి మెసేజ్ చేయొచ్చు, లేదా వాళ్ళ మిమ్మల్ని ట్రిగర్ చేయొచ్చు. కొన్ని ఫేమస్ సోషల్ మీడియా పేజెస్ కమెంట్స్ లో చూస్తే ఇలాంటి చాలా మెసేజెస్ కనబడతాయి. ఇక్కడ మీరు లైక్ చేసినా లేదా వాళ్ళ అకౌంట్స్ లో లింక్స్ ఓపెన్ చేసినా మీరు ట్రాప్ అయిపోతారు. సర్వీస్ అవైలబుల్ నౌ అనే ఒక కామెంట్ మీ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. దీని గురించి మనం ముందు మాట్లాడుకుందాం. సోషల్ మీడియాలో ఫస్ట్ ఒక అమ్మాయి మెసేజెస్ తో స్టార్ట్ చేస్తుంది. మెల్లగా మిమ్మల్ని ఎమోషనల్ గా కన్విన్స్ చేసి మీతో ఆడియో అండ్ వీడియో కాల్స్ చేస్తుంది. అలానే ఇంటిమసీ కాల్స్ అంటే ఒంటి మీద బట్టలు లేకుండా కాల్స్ చేస్తారు. అవన్నీ స్క్రీన్ రికార్డ్ చేసి మీ వీడియోస్ అండ్ చాట్స్ అన్ని పెట్టుకొని సోషల్ మీడియాలో షేర్ చేస్తా అని మీ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తుంది. ఇది ఒక రకం అయితే ఇంకో రకం ప్రేమ, పెళ్లి, పిల్లలు అని ఎమోషనల్ గా మూవ్ అవుతారు. ఒక 300 ఇవ్వవా, రీఛార్జ్ చేసుకుంటా, ఒక 100 సెండ్ చేయవా, చాక్లెట్స్ కొనుక్కుంటా అని మీ దగ్గర మంచిగా ఉంటూ డబ్బులకి వాడుకుంటారు. ఇది కూడా ఒక రకమైన హనీ ట్రాప్. రీసెంట్ గా కరీంనగర్ లో ఇద్దరు కపుల్స్ కలిసి ఒక 1500 వరకు మగవాళ్ళని ట్రాప్ చేశారు. తన వైఫ్ ని 100 మెంబర్స్ తో పైగా ఎఫర్ట్స్ పెట్టుకునేలా చేసి వీడియోస్ తీసి వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళిద్దరు డబ్బులు తీసుకున్నారు. ఇందులో ఒకరి దగ్గర 15 lakhs వరకు డబ్బులు తీసుకున్నారు. అలానే పొలిటికల్ లీడర్స్ కూడా ఉన్నారని ముచ్చట. నిజం నిప్పు లాంటిది, మీకు చూపించడానికి నేను ఎప్పుడు భయపడను. ఇలానే మన ఇండియాలో ఇయర్ కి 3 to 4% మగవాళ్ళు హనీ ట్రాప్ లో పడి సూసైడ్ చేసుకుంటున్నారు. స్నాప్చాట్ లో 60% పెళ్ళైన అమ్మాయిల ఈ హనీ ట్రాప్ చేస్తున్నారు. స్నాప్చాట్ కి ఎలాంటి ఐడెంటిటీ ఉండదు. దానికి యూజర్ నేమ్స్ తో తప్ప ఎలాంటి అథెంటికేషన్ ఉండదు. రాండమ్ గా ఎవరికి పడితే వాళ్ళకి మెసేజెస్ చేస్తూ ఎమోషనల్ గా మూవ్ అయ్యి వీడియో కాల్స్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇవన్నీ ఆగాలంటే ఫస్ట్ అన్నోన్ మెసేజెస్ కి రిప్లై ఇవ్వకు. అట్లానే ఎక్స్పోజ్ చేసే అమ్మాయిలని గుడ్డిగా నమ్మి మెసేజ్ చేయకు. తెలియని అమ్మాయిలతో వీడియో కాల్స్ అస్సలే మాట్లాడకు. ఇట్లాంటి మరిన్ని సైబర్ ముచ్చట్లకి స్పైసీ కాషన్ ఛానల్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఖుదాఫీజ్.